ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆర్బీఐ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి దాదాపుగా 2.11 లక్షల కోట్లు డివిడెండ్ అనేది పే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రెండు అంశాలు. ఆర్బీఐ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అలాంటి ఆర్గనైజేషన్ దగ్గర ఇంత పెద్ద అమౌంట్ ఉండడం అనేది ఎలా? రెండో అంశం ఏంటంటే, ఇలాంటి హిస్టారికల్ మూమెంట్ ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఆర్బీఐ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. బట్ అగైన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా సరే అది కూడా మనీ మేక్ చేస్తుంటుందండి. బేసికల్గా ఆర్బీఐకి ఏంటంటే ఒక 4 థింగ్స్ మీద మేజర్గా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకటి, గవర్నమెంట్ తరపున అది ఫిక్స్డ్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ని ఏలం పట్టేస్తూ ఉంటుంది. తక్కువలో ఉన్నప్పుడు వాళ్ళు కొనటం, ఎక్కువలో ఉన్నప్పుడు అమ్మటం, మళ్ళీ మార్కెట్ నుంచి బైబ్యాక్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ బై సెల్ అప్పుడు ప్రాసెస్లో గవర్నమెంట్ బాండ్స్ ద్వారా దానికి ఎంతకంత డబ్బులు మిగులుతాయి అనమాట. అందుకని గవర్నమెంట్ బాండ్స్ ఆక్షన్ చేసినప్పుడల్లా ఆర్బీఐకి ఎంతకంత ప్రాఫిట్ వచ్చింది. రెండోది, ఫారిన్ ఎక్స్చేంజ్లో వీళ్ళు నిల్వ చేస్తూ ఉంటారు. ఆర్బీఐ కనుక డబ్బులు మిగిలినాయి అనుకోండి, వాటిని గోల్డ్లో కానీ లేదా యూఎస్డీలో కానీ స్టోర్ చేస్తూ ఉంటారు ఆ అమౌంట్ అంతా. ఎందుకు అంటే ఫ్యూచర్లో సడన్గా ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, అవతలకి డాలర్లో పే చేయాలి కాబట్టి వరల్డ్లో ప్రతి బ్యాంకు కూడా ఈ డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ కాబట్టి అందులో స్టోర్ చేస్తూ ఉంటారు. అట్లా ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా వేరే వేరే కరెన్సీలు స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ స్టోర్ చేసినప్పుడు కరెన్సీ అప్రిషియేషన్ జరుగుతుంటుంది కదా, జరిగిందనుకోండి అట్లా కూడా డబ్బులు వస్తాయి. ఈ సంవత్సరం మెజారిటీ ఆర్బీఐ ఇన్కమ్ అంతా కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ అప్రిషియేషన్ అవడం వల్ల వచ్చిందనమాట. ఇది రెండు ఇన్కమ్. అప్పుడు ఏంటంటే తక్కువ ఉన్నప్పుడల్లా డాలర్ని కొంటా ఉంటుంది, అదే ఎక్కువ ఉన్నప్పుడల్లా కొన్ని డిస్పోజ్ చేస్తూ ఉంటుంది మార్కెట్లో. అట్లా తక్కువలో కొని ఎక్కువలో అమ్మటం ద్వారా అది కూడా ట్రేడింగ్ లా చేసుకుంటూ డబ్బు సంపాదిస్తుంటుంది. అది రెండోది. అంటే మూడోది ఏంటంటే, ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేస్తూ ఉంటుంది. అది ప్రింట్ చేయాలనుకుంటే దానికి ఎలాంటి ఖర్చులు ఉండదు. ఓకే, అందుకని ఈ కరెన్సీ ప్రింట్ చేసిన తర్వాత వచ్చే వాటి మీద ఇన్కమ్ అంతా ఉండడం. అంటే ఫీజు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైనా చేసుకోవాలనుకోండి, కొన్నిసార్లు ఆర్బీఐ పర్మిషన్ అవసరం అవుద్ది. అప్పుడు అది క్రెడిట్ లెటర్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇచ్చినప్పుడు కొంత ఫీజు వసూలు చేస్తుంటుంది. అలాగే చెక్ కొన్ని క్లియరెన్స్ చేస్తూ ఉంటుంది, చేసినప్పుడు కొంత ఫీజు చేస్తూ ఉంటుంది. అట్లా ఈ కరెన్సీకి గ్యారంటీ ఇచ్చినప్పుడు లేదా చెక్ క్లియరెన్స్ చేసినందుకు ఆ అమౌంట్ ఫీజు వస్తూ ఉంటుంది. అట్లా గవర్నమెంట్ బాండ్స్ ఎలా పడ్డప్పుడు అంటే ఫారెన్ కరెన్సీ అప్రిషియేషన్ అవటం వల్ల ఈ కరెన్సీ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఆర్బీఐకి డబ్బు వస్తూ ఉంటుంది అనమాట. ఈ సంవత్సరం వచ్చిన డబ్బుల్లో 2.1 lakh crore అంటే గవర్నమెంట్కి డివిడెండ్ లాగా ఇస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వాటికి లాభాలు వస్తే దాని ఓనర్ అంటే గవర్నమెంట్కి షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదండి, ఎవ్రీ ఇయర్ అది ఎంతకంత షేర్ చేస్తూ ఉంటుంది. మనకి 2016లో చూసుకుంటే ఆర్బీఐలో గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి 65,000 కోట్లు డివిడెండ్గా ఇచ్చారు 2016లో. 17లో 30,000 crores ఇచ్చారు. 2018లో 50,000 crores ఇచ్చారు. 2019లో 1.7 lakh crore ఇచ్చారు. 2019లోనే ఇచ్చారు 1.7 lakh crore. అంటే 2020లో 57,000 crores ఇచ్చారు. 2021లో 99,000 crores ఇచ్చారు. 2022లో 30,000 crores ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 87,000 crores ఇచ్చారు. బట్ ఈ సంవత్సరం మాత్రం హిస్టారికల్గా లిటరలీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 140% ఎక్స్ట్రా తోటి అంటే 2.1 lakh crore ఇచ్చారనమాట. సడన్ గా అంత పెద్ద డబ్బు అనే సరికల్లా సోషల్ మీడియా ఎక్కువ కవర్ చేసింది. అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ ఆర్బీఐ గవర్నమెంట్కి ఇస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం పర్టికులర్గా ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉండే సర్కిల్లో వీళ్ళకి ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అయింది అనమాట. దీనివల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే గవర్నమెంట్కి 2.1 lakh crore వచ్చింది కదా, అందుకని గవర్నమెంట్కి బారోయింగ్ తగ్గించుకుంటుంది ఆటోమేటిక్గా. గవర్నమెంట్ బారోయింగ్ తగ్గిద్ది. ఇంటర్నేషనల్గా ఫండ్స్ ఏమి లాపైనా సరే ఆ డిస్టర్బెన్స్ని ఇది అడ్డుకుంటుంది అనమాట. అందుకని ఆల్రెడీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ తగ్గినాయి మొన్న. గవర్నమెంట్ సెక్యూరిటీ 7.1% 2023 డెట్ ఫండ్ కానీ, 91 days టీబీలు కానీ, 182 days టీబీస్ కానీ, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ 0.04 అంటే 40 basis points చొప్పున డ్రాప్ అయినాయి ఆల్రెడీ. ఇది ఎఫెక్ట్గా. ఇప్పుడు దీనివల్ల మార్కెట్ ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే గవర్నమెంట్ డిఫిసిట్ తగ్గిపోద్ది అనమాట. డిఫిసిట్ అంటే వచ్చే ఇన్కమ్కి ఖర్చు పెట్టే దానికి మధ్య ఉన్న తేడానే డిఫిసిట్ అంటారు అనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే అప్పులు ఎక్కువ చేస్తుంది, ఎందుకంటే రెవెన్యూ తక్కువ ఉంటుంది కాబట్టి. డెవలపింగ్ కంట్రీస్లో గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది, ఇది స్పెండ్ చేసేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఆ డిఫిసిట్ కొంతవరకు తగ్గచ్చు, మరీ ఏం తగ్గదు. ఎంత తగ్గిద్దంటే 0.4 basis points మీద తగ్గిద్ది అనమాట ఈ సంవత్సరం, అంతే. బట్ ఏదైనా సరే 2.1 lakh crore వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఎంతకంత డివిడెండ్ డిక్లేర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఈ సంవత్సరం ఈ రూట్లో
ఈ బ్యాంకుల నుంచి ఆర్బీఐ నుంచి 2.1 lakh crore కాకుండా అడిషనల్గా ఇంకా 20,000-30,000 crores వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి డిఫిసిట్ బాగా ఈ సంవత్సరం మేనేజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ వరల్డ్ వైడ్ నుంచి డెట్ ఫండ్స్ రాకపోయినా సరే గవర్నమెంట్ హ్యాండిల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మార్కెట్లో లిక్విడిటీ ఇంప్రూవ్ అయ్యి షార్ట్ టర్మ్ స్క్వీజ్ లేకుండా ఉంటుంది అనమాట. మొత్తానికి ఇది గుడ్ న్యూస్ అనమాట. ఇది అండ్ అట్ ది సేమ్ టైం సార్ ఎలాంటి విషయాలు జరిగినప్పుడు ముఖ్యంగా ఇంత డివిడెండ్ పే అవుతుంది ఒక ఆర్గనైజేషన్ నుంచి అనుకున్నప్పుడు రెగ్యులర్గా దీన్ని మినిమైజ్ చేసుకుంటే ఒక హ్యూమన్ లెవెల్కి తీసుకెళ్తే మామూలుగా ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒక మన అంటే గవర్నమెంట్కి ఎంత అమౌంట్ పే అవుతున్నప్పుడల్లా కూడా దాన్ని తిరిగి జనాలకు ఉపయోగించే స్కోప్కే యూజ్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా అండి. ఇప్పటికే గవర్నమెంట్ వాళ్ళు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక చూసుకుంటే ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ 11 lakh crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టింది గవర్నమెంట్ వాళ్ళు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు, ఎందుకంటే జిఎస్టీ కలెక్షన్స్ బాగున్నాయి. మంత్లీ యావరేజ్ మీద 1.5 lakh crore వస్తుంది. అండ్ ఈ ఐటీ ఫైలింగ్స్ బాగా పెరిగిపోతున్నాయి. 7 crore ఐటీ ఫైలింగ్స్, ఐటీ ఇన్కమ్ బాగా వస్తుంది. కంపెనీ యొక్క కార్పొరేట్ ఇన్కమ్ కూడా బాగా పెరిగిపోయింది గవర్నమెంట్ ఇది. అంటే గవర్నమెంట్కి వచ్చే జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి, ఇండివిజువల్ ఐటీ ఫైలింగ్స్ పెరుగుతున్నాయి, కార్పొరేట్ ట్యాక్స్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఆర్బీఐ లాంటి కూడా ఇలాంటి లక్షల కోట్లు వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా గవర్నమెంట్ డిఫిసిట్ తగ్గిపోయి అండ్ స్పెండింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ముందు రోజుల్లో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఖర్చు పెట్టేసి ఆ ఏరియాలో ఇంకా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం సార్ బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చినప్పుడు ఆర్బీఐ ఇస్ లైక్ ఫాదర్ ఫిగర్ అని చెప్పారు. అండ్ ఫాదర్ ఫిగర్ నుంచి ఇంత డివిడెండ్ వెళ్తుంది కదా, సిమిలర్ బ్యాంక్స్ నుంచి కూడా డివిడెండ్ లాంటివి వెళ్తాయా? బేసిక్ గా వెళ్తే ఎంత వెళ్ళే ఛాన్స్? డెఫినెట్ గా అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్బీఐకి వెళ్దు, డైరెక్ట్ ఓనర్కి వెళ్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనం ఒక 7 years 8 years బ్యాక్ చూసాం అనుకోండి, అవి క్యాపిటల్ లెక్క బాగా సఫర్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు క్యాపిటల్ ఇంప్రూవ్ చేశారు. ఆ టైంలో దగ్గర 1 lakh crore దాకా పంపు చేశారు. ఇప్పుడు అవన్నీ ప్రాఫిట్లోకి వచ్చినాయి. ఒకప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ తీసుకుని సర్వ్ అయ్యే ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి బీభత్సమైన ప్రాఫిట్లోకి వచ్చేసి గవర్నమెంట్కే డివిడెండ్ ఇచ్చే స్థాయికి వచ్చేసినాయి. ఈ సంవత్సరం 30,000 crores దాకా ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కలిపి గవర్నమెంట్కి డివిడెండ్ ఇచ్చే ప్రపోజల్ ఉందన్నమాట. అందుకని ముందు రోజుల్లో గవర్నమెంట్ ఇన్కమ్ పెరిగింది. అటు గవర్నమెంట్ ఇన్కమ్ పెరిగి ఇటు ట్యాక్స్ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, అంటే మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి మోర్ గవర్నమెంట్ స్పెండింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఓవరాల్గా ట్రేడ్ డిఫిసిట్ తగ్గి గవర్నమెంట్ హెల్తీగా తయారవుద్ది అనమాట. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇలాంటి వాటికి చూసుకున్నప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ చాలా ఎక్కువగా వెళ్తుంది, ఎక్కడికో వెళ్తుంది అనేది కనిపిస్తూ ఉంది. ఒక ఫిజికల్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇది. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ మీద ఏమంటారు? ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నప్పుడు మీరే అంటారు కదా, మీ రియల్ లైఫ్లో చూడండి, ఏదైతే మీకు డెవలప్ అయితే కనిపిస్తుంది దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అనేది ఒక సూత్రంగా చెప్తారు కదా. ఈ రకంగా చూసినప్పుడు బ్యాంకింగ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ రకంగా చూడొచ్చు? రైట్. లాస్ట్ పర్టికులర్ 5 years చూసారనుకోండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బీభత్సన పర్ఫార్మ్ చేస్తున్నాయండి, బాగా హెల్తీగా ముందుకెళ్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని స్టక్ అయిపోయి ఉన్నాయి. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, హెచ్డిఎఫ్సి కావచ్చు, కోటక్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, అండ్ ఎక్సెప్ట్ ఎస్బీఐ, మిగతా మొత్తం ప్రైవేటే ఉంటాయి ఎక్కువ అక్కడ. అవన్నీ కూడా లాస్ట్ 5 years నుంచి రిటర్న్స్ పెద్ద రాలేదనమాట. బట్ ఈ సంవత్సరం ఖచ్చితంగా 2024లో ఏదైనా సెక్టర్ గ్యారెంటీకి ముందు పోద్ది అనుకుంటే అది బ్యాంకింగ్ అయి ఉంటుంది. ఎందుకంటే అది పెరిగింది ఏం లేదు కాబట్టి అది ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే బ్యాలెన్స్ షీట్ హెల్దీగా తయారవుతుంది. హిస్టారికల్గా లాస్ట్ 10 years యావరేజ్ ప్రైస్ దొరుకుతుంది ప్రైవేట్ బ్యాంక్స్. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎట్లాగూ హెల్దీగా ఉన్నాయి కాబట్టి ఆ సెక్టర్ ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద నాలెడ్జ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.